యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంటి నుంచి పూర్తిగా పంపించేయమని చెప్పినట్టు ఎందుకు అంతలా ఫీల్ అయిపోతున్నాడు శ్రీకర్ గారు? అవని ఒక్కరోజు కోసం బయటికి వెళ్తుంటే ఎందుకురా అంతలా బాధపడిపోతున్నావు? మరదే ఎట్లాంటి స్పెషల్ ఇంట్రెస్ట్లు చూపిస్తేనే జనాలకు అనుమానాలు పుష్కలంగా వచ్చేది. ఎందుకు అందరూ ఇలా ఆలోచిస్తున్నారు? మేము కరెక్ట్గానే ఆలోచిస్తున్నాం, నువ్వే రాంగ్ రూట్లో ఆలోచిస్తున్నావు. ఒక్కరోజే కదా శ్రీకర్, అవని గతంలో సుజాతి ఇంట్లో ఎన్ని రోజులు ఉండలేదు? తెలియని చోటుకు వెళ్తుందా, తెలియని మనిషి దగ్గరికి వెళ్తుందా? నా మేనకోడల ఇంటికే కదా. ఆడపెళ్లివారు మనల్ని గొంతమ్మ కోరికలు కోరడం లేదు శ్రీకర్. చిన్న చిన్న కోరికలు కూడా తీర్చకపోతే ఏమనుకుంటారు? వాళ్ల మాటకు కనీస గౌరవం ఇవ్వటం లేదని అనుకుంటారు. మన కళ్ల ముందు జరగాల్సిన శుభకార్యం ఒకటుంది. పెళ్లి ముహూర్తం పెట్టే రోజున ఎలాంటి ఆటంకం ఉండకూడదు. అవనికి మనం ఏనాడైనా ఏ విషయంలోనైనా తక్కువ చేసి చూసామా చెప్పు? అదిగో అవని వస్తుంది. ఈరోజు ఫంక్షన్లో అందరితో పాటు నువ్వు ఉండాలి. పరిస్థితులు అనుకూలించడం లేదు కాబట్టి మా సుజాతింటికి నిన్ను వెళ్ళమంటున్నానమ్మా. ఏమీ అనుకోవద్దమ్మా. పర్లేదాంటీ, నేను మీ ఇంటి ఆడపిల్లను. మీకు మంచి జరుగుతుంది అంటే నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే. నువ్వు ఏదైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటావు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చుతావని. సబాష్. అవని మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందమ్మా. ఈరోజు శ్రీకర్ నిహారికల పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నట్టే త్వరలో మంచి సంబంధం చూసి నీ పెళ్లి ముహూర్తం కూడా పెట్టిద్దాం, సరేనా? అవని, నిన్ను ఆపే ప్రయత్నం చేసి కూడా విఫలమయ్యాను. ఏం చేయలేని నిస్సహాయుణ్ణయ్యాను. ప్రతిసారి విఫలం అవుతూనే ఉన్నాం కదా, కొత్తేముంది? అవని, నన్ను క్షమించు ప్లీజ్. క్షమించమని మీరడిగిన మాట నా బాధని తీర్చలేదు, నాకు ఓదార్పునివ్వదు. అలాంటప్పుడు మీరు క్షమించమని అడగడం కూడా అనవసరం. సుజాత గారింటి దగ్గరికి నేను కారులో డ్రాప్ చేస్తానుండు. కష్ట సమయంలో సుఖమైన సౌకర్యాలు ఎందుకు లేండి? మీరు పరిచయం కాకముందు నేను కాలినడకన బస్సులో ఆటోల్లో తిరిగిందాన్ని. కారు లేకపోతే కాలు బయట పెట్టినంత రేంజ్లో బతికిందాన్ని కాదు. కష్టం నాకు అలవాటే, బాధ అనిపించదు. కానీ మనసుకి తగులుతున్న దెబ్బలు ఇచ్చే బాధను మాత్రం తట్టుకోలేకపోతున్నాను. రేపు నా జీవితం మారుతుందేమో, మర్నాడు నా జీవితంలో వెలుగులు నిండుతాయేమోనని ప్రతిరోజు అనుకుంటూ బతికేస్తున్నాను. మార్పులు రాకపోగా ఇంకా ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతున్నాను.
ఈరోజు మీ పెళ్లికి లగ్న పత్రిక రాస్తారు. నిహారిక ముక్కు పుడకను ధరిస్తుంది. ఇక్కడ జరగబోయేదాన్ని ఊహించుకుంటూ అక్కడ నేను ఎలా ఉంటానో నాకే అర్థం కావడం లేదు. వేదవతి గారి నుంచి తర్వాత తరానికి ఆనవాయితీగా అందబోయే ఆచారంలో ప్రధానమైనది ముక్కు పుడక. ఈరోజు ఆ ఆచారాన్ని నిహారిక స్వీకరించబోతుంది. తను స్వీకరించబోతుందంటే అది నాకు దూరం అవుతున్నట్టే కదా. నిహారిక వ్యక్తిత్వం గురించి నిజాలు తెలిసి ఇంటి నుంచి చెడుని బయటికి పంపించాలి అనుకున్నాను. నేనే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నా గురించి నిజం తెలియడానికి ముందే ఒక్కో ఘట్టం దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కాకుండా పోతుంది. ఆనాడు సీత రాముడితో కలిసి 14 ఏళ్లు వనవాసం చేసింది. నేను మాత్రం నా రాముడు పక్కన లేకుండా వనవాసం చేస్తున్నట్టు నరకం అనుభవిస్తున్నాను. ఎంతకంటే నా బాధను ఇంకేం చెప్పుకోగలను. ఫంక్షన్లో మీరుండాలి కదా. నేను వెళ్తాను, మీరుండండి. నేను డల్గా ఉంటే అక్కకు అనుమానం వస్తుంది. నేను నార్మల్గా వచ్చినట్టే ఉండాలి. అక్క, అవని రా, కూర్చో. అవును, చెప్ప పెట్టకుండా వచ్చేసావేంటి? నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. ప్రతిసారి ఫోన్ చేసి రావాలా ఏంటి? అదేం లేదులే. ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందవని. డాక్టర్ దగ్గరికి వెళ్తే తలకున్న కట్టు విప్పేశారు. యాక్సిడెంట్ చేసిన వాడు మళ్ళీ కనిపించలేదు కదా? వాడి టైం బాగోలేనప్పుడు, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని రాసున్నప్పుడు ఖచ్చితంగా నా కంటికి కనిపిస్తాడు. టాబ్లెట్స్ ఉన్నాయా, అయిపోయాయా? ఉన్నాయి. హలో, నేనొక దాన్ని ఇక్కడున్నానన్న సంగతి మర్చిపోయారా ఏంటి? పెద్దలు మాట్లాడుకుంటూ పిల్లల్ని పట్టించుకోరా? ఇల్లరా. మా అక్క పేషెంట్ కదా మేడం, అందుకే ముందు మా అక్కని పలకరించాను. తమరి గురించి ఎలా మర్చిపోతాం మేడం? మా అక్క కంటే మీరే నాకు గొప్ప. దట్స్ గుడ్. థాంక్యూ పిన్ని. ఇప్పుడు కోపం తగ్గింది కదా? మరి పిన్నికి ఏం లేదా? ఒక్కదానివే వచ్చా? శ్రీకర్ డ్రాప్ చేయలేదా? అది ఆయన పనుండి బయటికి వెళ్ళారక్క. అక్కడంతా బాగానే ఉందా? ఓకే అక్క. ఆ నిహారిక దెయ్యం ఇంట్లో ఉన్నంతసేపు ఏం జరుగుతుందోనని భయంగా ఉంటోంది నాకు. సరే, నేను కాఫీ తీసుకొస్తాను.
అక్కడ ఈ పాటికి లగ్నపత్రిక ఏర్పాట్లు మొదలయ్యే ఉంటాయి. ఈరోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నీ సవ్యంగా జరిగిపోవాలి. పెళ్లి ముహూర్తాలు మరీ దూరంలో కాకుండా కాస్త దగ్గరలో కుదిరిపోతే చాలు. అవని ఇంట్లో లేదుగా, అన్నీ మంచిగానే జరుగుతాయిలేండి. బాగా చెప్పావు. నమస్కారం గురుగారు. శుభం భూయాత్. కార్ పంపిస్తానని చెప్పాను, మీరే వద్దన్నారు. గురువుగారికి ఆడంబరాలంటే ఇష్టం ఉండదని, వాటికి చాలా దూరం అని మీకు తెలుసు కదా. మీ దర్శన భాగ్యం కలిగి చాలా రోజులైంది. మమ్మల్ని ఆశీర్వదించండి. ఆయుష్మాన్ భవ. రండి గురుగారు. గురుగారు, మా అల్లుడు కూతురు. నమస్కారం అండి. నమస్కారం అండి. వారి పాప. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. చిరంజీవ చిరంజీవ. గురుగారు, మా వియ్యంకుల వారు, ఆయన భార్య. నమస్కారం అండి. నా చిన్న కొడుకు, కాబోయే చిన్న కోడలు. నిహారిక, ఆశీర్వాదం తీసుకోమా. తీసుకోరా. చల్లగా ఉండండి. ఆయన ఏమని ఆశీర్వదించారో మీరు విన్నారా? చల్లగా ఉండండి ఆశీర్వదించారు. కాబోయే జంటను కామన్ సెన్స్తో ఏ సిద్ధాంతైనా శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు కదండి. మరాయన అలా ఎందుకు దీవించారు? నాకు మాత్రం ఏం తెలుసు. నాకెందుకో తేడా కొడుతుందండి. నెగిటివ్గా మాట్లాడుకో. గురుగారు, మా పెద్ద కోడలండి. నమస్కారం గురుగారు. దీర్ఘ సుమంగళీ భవ. అంతా సిద్ధమే కదా? సిద్ధమే గురుగారు. ఈ పాటికి పూజలు మొదలై ఉంటాయి కదా. ఈ సమయంలో నాకెందుకు చేస్తున్నారు? హలో, అవని, చెప్పండి. నీకెన్ని ఓదార్పు మాటలు చెప్పినా నీ బాధ తగ్గదని నాకు తెలుసు. ఎందుకో మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేశాను. నాకు చేతనైనది ఒక్కటే. ఎలాంటి కష్టం కలిగినా ఓర్చుకోవడం, ఎలాంటి బాధ కలిగినా మనసులోనే దాచుకోవడం. అంతకు మించి ఇంకేం చేయగలను చెప్పండి? నేనా తాళి తీసి చూపించలేను, మీరా తాళి కట్టానని చెప్పలేరు. ఈ పరిస్థితుల్లో ఇద్దరము ఏమీ చేయలేము. నేను ఏడ్చినప్పుడు మీరు నా కన్నీరు తుడుస్తూ ప్రేమను చూపిస్తున్నారు. కాదండం లేదు. అసలు నాకు కన్నీరే రాకుండా చూసుకోండి. మీ దగ్గర బానిసలా బతికేస్తాను. అలా జరగాలి అంటే మన బంధం బయటపడాలి. అదిప్పుడు జరగదు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ముందు మీ అమ్మా నాన్నలకు నచ్చినట్టు ప్రవర్తించండి. నాదే ఉంది. నా అదృష్టం బాగుంటే మీ భార్యగా ప్రపంచానికి పరిచయం అవుతాను. లేదంటే నా దారి ఎటో నాకే అర్థం కాకుండా బతుకుతాను.
ముహూర్తాలు కుదరకూడదని, ఏదైనా ఆటంకం వచ్చి ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి. నీ మాటలు నేను విన్నాను. శ్రీకర్తో అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఏదో కార్యక్రమం అంటున్నావు, అక్కడ ఏం జరుగుతోంది? ఏం జరగడం లేదు. ఆయనకు నాకు ఎప్పుడూ ఉండేదే కదా. నాకు అలా అనిపించడం లేదు. ఏం లేదక్కా, నువ్వు ప్రతిదాన్ని గుచ్చి గుచ్చి అడక్కు. ఏం జరగలేదని చెప్తున్నాను కదా. దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి నేను రెస్ట్ తీసుకోవాలి. అక్కడ ఏదో జరుగుతోంది. ఏమీ జరగకపోతే నువ్వెందుకిలా ఉంటావు? తెలుసుకుంటాను. అబ్బబ్బబ్బబ్బా, ఏంటయ్యా ఎందుకు లాక్కొచ్చా? చెప్తా ముందు ఈ 2 వేళల్లో 1 వేలు పట్టుకో చెప్తాను. ఏం చెప్తావు? ముందు నేను చెప్పింది చెయ్యి. అయితే నేననుకున్నట్టే అవుతుంది. ఏమనుకున్నావు? ఏమవుతుందని అనుకుంటున్నావు? ఈ వేలేమో నిహారిక ముక్కు పుడకను ధరించే సమయానికి అవని వచ్చేస్తుందని, ఈ వేలేమో రాదు అని అనుకున్నాను. నువ్వు ఇదే పట్టుకున్నావు అంటే ఆ టైంకి అవని ఖచ్చితంగా వచ్చేస్తుంది. అనుమానమే లేదు. రాదు. వస్తుంది. రాదు. వస్తుంది. రాదు. వస్తుంది. రాదని చెప్తున్నానా? పందెమా? పందెం ఎంత? 10,000. ఓకే. ఏంటి పందాలు వేసుకుంటున్నారు? నిహారిక ముక్కు పుడక ధరించే టైంకి అవని వస్తుందని ఈయన, రాదని నేను 10,000 పందెం కాసుకున్నాం. నిహారిక పక్కాగా ప్లాన్ చేసింది. గాలి దూరేంత సందు కూడా ఇవ్వకుండా చేసింది. ఎలా వస్తుందన్నయ్య? రాదని నా నమ్మకం కూడా. తొలి పంట జాతరకి రాదు అనుకున్నాం, వచ్చింది. కర్వా చౌతికి రాదు అనుకున్నాం, వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే వస్తుంది. జాతర నాడు అమ్మమ్మ ఆరోగ్యం కోసం మొక్కానని వంక పెట్టింది. కర్వా చౌత్లో నగ వంక పెట్టింది. ఇప్పుడే సాకుతో వస్తుంది నాన్నా. అదే అవని టాలెంట్. ఎటు నుంచి ఎంటర్ అవుతుంది, ఏ రకంగా అటాక్ చేస్తుంది అనేది మనం అస్సలు ఊహించలేం. ఈసారి డౌటే. అన్నయ్య నువ్వు ఓడిపోతావు. చూద్దాం సిస్టరు, చూద్దాం. అమ్మా 10,000 నీకే వస్తాయిలే. ఇదిగో వసంత, తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. నేను గెలిస్తే 10,000 ఇచ్చేయాలి. చూద్దాంలే. నిహారిక రూమ్లోకి వెళ్ళింది. ఏం చేస్తుందో చూద్దాం పదండి. పదండి. కొన్ని సంవత్సరాలుగా మా వదిన గారు ముక్కు పుడకను పండగలప్పుడు జాతరలప్పుడు ధరిస్తూ ఆనవాయితీని ముందుకు నడిపిస్తున్నారు. ఈసారి మా నిహారికకు ముక్కు పుడకను పెట్టుకునే అవకాశం కలిగిస్తున్నారని తెలిసిన తర్వాత మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు. అవును గురువుగారు, మా అమ్మాయి చెప్పగానే పొంగిపోయాం. ఈ వంశానికి వరించిన ముక్కుపుడక కేవలం ఓ ఆభరణమూ కాదు, ఓ అలంకారమూ కాదు,
ముక్కుపుడక వెనక పెద్ద కథుందని మా గురువుగారు చెప్పారు. ఆ కథ గురించి మీకు వివరంగా చెప్తాను, వినండి. వర్షాలు రాక, పంటలు పండక, కరువు విలయతాండవం చేస్తున్న రోజులవి. తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించారు. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కుపుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి. ముక్కుపుడక గురించి మాకు వదిన గారు చెప్పారు కానీ మరీ ఇంత వివరంగా చెప్పలేదు.